కరీంనగర్ లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నారు వాళ్ళని ఓటర్ లిస్టులో రాకుండా చేయాలి అనే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. సీఎం గారు నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి జిల్లాల బాట పట్టారు. ముందు జిల్లాల బాట ముందే పోతే ముందు రైతుల దగ్గర పోయి చూడమని చెప్పండి. వాళ్ళ బాట వాళ్ళ గోస ఏ విధంగా ఉంది. మీరు జిల్లాలో తిరిగితే ప్రజలు మిమ్మల్ని తిరగనీయరు. అటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మీ పార్టీకు, మీ ప్రభుత్వానికి. మీరు జిల్లాల బాట తిరిగినా ఏ బాట తిరిగినా చివరికి అవినీతినే మీ బాట అవుతుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మీరేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అంటారు. ఈ యొక్క కొనుగోలు ఒక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపిస్తారు. మేము ఇంత ధాన్యం మేము స్వీకరిస్తాము, దీనికి మాకు మీరు రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్తారు. ఇది ప్రొసీజరు. రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏడాది నుంచి, అంటే ఇప్పుడు రాబీ పంట కానీ ఖరీఫ్ పంట కానీ వచ్చే ముందే కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ కమిషనర్స్ కానీ అక్కడ అంచనా వేస్తారు. ఎంత ఈసారి పంటలు పండుతాయి, ఎన్ని ఎకరాలు ఈరోజు వరి వేశారు, ఎన్ని మక్క వేశారు, దాన్ని బట్టి ఒక ఇండెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వము చివరి దాకా ఈ యొక్క అంచనా అంచనా చేయకుండా వాళ్ళు ఇండెంట్ కూడా నాకు తెలిసిన పంపేలే. ఎంత కొనుగోలు చేస్తారో అని చెప్పేసి, ఎంత పంటలు వస్తాయని చెప్పేలే. మార్చి 23 నుంచి కొనుగోలు మొదలు పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి కొనుగోలు స్టార్ట్ చేసింది. ఈ కొనుగోలు లేట్ అయినందుకు వాళ్లకు లారీలు దొరక్క, బస్తాలు సరిగ్గా సప్లై చేయక రైతులు వాళ్ళ కుప్పల్ని ఐక్యపై కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టి అకాల వారాలకు వాళ్ళ వర్షం ధాన్యం నష్టమైంది. ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టే ఖర్చు ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఉంటుందో అది మొత్తం కూడా ఒక్కొక్క పైసాతో సహా కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఈ రీఎంబర్స్మెంట్ చేస్తుంది ఎప్పుడంటే ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత, రైతులకు సరైనటువంటి ఒక టార్పాలిన్ ఇవ్వాలి, వారికి సరైనటువంటి ఒక వసతిగా కలిగించాలి, సౌకర్యాలు కలిగించాలి, ఆ కుప్పలు పెట్టడానికి వారికి మంచి మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయాలి పిఎస్సి కేంద్రాల్లో. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు చేసే బాధ్యత మా మీద దోశ ఎట్లా? ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్నది మీ ప్రభుత్వాన్ని. మీరు వైఫల్యం చెందితే మా మీద ఏళ్ళు చూపెడితే ఎట్లయితుంది? ఇది మమ్మాడికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది.